వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు హర్ష. నేను ఇప్పుడు జేఈకి ప్రిపేర్ అవుతున్నాను. ప్రెజెంట్ డ్రాప్ ఇయర్‌లో ఉన్నాను. లాస్ట్ ఇయర్ 97.5% వచ్చింది. అయితే నేను మనలాంటి జేఈ ఆస్పిరెంట్స్ అందరికీ హెల్ప్ అవ్వడానికి ఏఐని వాడి ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేశాను. ఆ వెబ్‌సైట్ యొక్క మెయిన్ యూజెస్ ఏంటంటే, అది మన యొక్క ప్రిపరేషన్‌ని ట్రాక్ చేయడానికి హెల్ప్ అవుతుంది. డైలీ మనం ఎన్ని అవర్స్ చదువుతున్నాం, ఏ సబ్జెక్ట్‌కి ఎన్ని అవర్స్ ఇస్తున్నాం, మన యొక్క టెస్ట్ అనాలిసిస్ చేసుకోవడానికి ఇలా ఫీచర్స్ అన్నీ ఉంటూ ఒక వెబ్‌సైట్ అయితే క్రియేట్ చేశాను. అయితే అందులోని మెయిన్ ఫీచర్స్ ఏంటంటే మీకు డైరెక్ట్‌గా చూపిస్తాను. ఇదే నేను మీకు చెప్పిన వెబ్సైట్ జేఈ ప్రిపరేషన్ ట్రాకర్ .mycanva.site/హర్ష. చూసారా, ఇక్కడ చూస్తే నేను టోటల్ ఇక్కడ ట్రాక్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుండి 5-10 అవర్స్ చదివాను అనమాట. యావరేజ్గా రోజుకి 7.4 అవర్స్ స్టడీ అనేది అవుతుంది. డే స్ట్రీక్ ఈరోజు 6 అవర్స్ అని మనం డైలీ వైజ్ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే సబ్జెక్ట్ మాస్టరీ బోర్డ్ ఉంది. ఇక్కడ మనం సబ్జెక్ట్ వైజ్ ఫిజిక్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కెమిస్ట్రీ సెలెక్ట్ చేసుకుంటే కెమిస్ట్రీ, మ్యాథ్స్ సెలెక్ట్ చేసుకుంటే మ్యాథ్స్. అయితే ఫిజిక్స్ చూస్తే మనకు యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నేను జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ చదివాను. కైనెటిక్స్ 21.5 అవర్స్, క్లాస్ ఆఫ్ మోషన్ 13.5 అవర్స్. అలా మనం యొక్క ప్రతి చాప్టర్ని ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా చాప్టర్ ఒక లెక్చర్ కంప్లీట్ అయిపోతే ఇక్కడ మార్క్ చేసుకుంటాం. దాని యొక్క నోట్స్ కంప్లీట్ అయిపోతే ఇక్కడ దాని యొక్క ప్రాక్టీస్ క్వశ్చన్స్ అంటే క్లాస్లో హోంవర్క్ అవి ఇస్తారు కదా, అది కంప్లీట్ అయిపోతే ఇక్కడ మార్క్ చేస్తాం. దాని యొక్క పీవైక్యూస్ కంప్లీట్ చేసుకుంటే ఇలా మనం షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటుంటాం కదా, అలా ఆ షార్ట్ నోట్స్ కూడా కంప్లీట్ అయిపోతే ఇక్కడ ఈ ఫార్ములా షీట్ని కంప్లీట్ చేసుకుంటాం. తర్వాత లాస్ట్లో ఎగ్జామ్ ముందు రివిజన్ చేసుకుంటాం కదా, లాస్ట్ ఒక 1 month అంటే ఇప్పుడు మన రివిజన్ టైంకి వచ్చాం అనుకోండి, అప్పుడు ఇది కంప్లీట్ చేసుకుంటాం. అలా చేస్తే అది చాప్టర్స్ కంప్లీట్ అయ్యేలోకి ఇక్కడ వెళ్తుంది అనమాట. నెక్స్ట్ ఇక మనం అలాగే సేమ్ కెమిస్ట్రీ కూడా మనం ఏ సబ్జెక్ట్కి ఏ చాప్టర్ ఎంతసేపు చదివామని ఇలా మొత్తం మన ప్రిపరేషన్ మొత్తాన్ని ట్రాక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మన యొక్క డైలీ ప్రోగ్రెస్ యావరేజ్ అనమాట. మన యొక్క డైలీ యావరేజ్ ఈ లాస్ట్ 7 daysలో మన యావరేజ్, ఈ లాస్ట్ 30 daysలో మన యావరేజ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. నేను నిన్నటి యొక్క యావరేజ్ చూస్తే నిన్నటి యొక్క ఎన్ని అవర్స్ చదివాను చూస్తే 12 అవర్స్ ఉంది. మొన్న చూస్తే 15, మొన్న చూస్తే 13. అలా మనం మన యొక్క లాస్ట్ 7 days ప్యాటర్న్ ఎలా ఉందని అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను జనరల్ ఫిజిక్స్లోని సపోజ్ ఫిజిక్స్ సెలెక్ట్ చేసుకున్నాను. అందులో క్లాస్ ఆఫ్ మోషన్లో ఒక హాఫ్ అన్ అవర్ చదివాను అనుకోండి. ఇక్కడ హాఫ్ అన్ అవర్ సెలెక్ట్ చేసి నేను ఏమైనా డిస్ట్రాక్షన్స్, మన ఫోకస్ క్వాలిటీ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని లాగ్ సెషన్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ ముందు 6 ఉండేది, ఇప్పుడు 6.5 అయ్యింది కదా. అయితే లాస్ ఆఫ్ మోషన్లో కూడా అది కెమిస్ట్రీ ఫిజిక్స్లో ఆటోమేటిక్గా అదే యాడ్ అయిపోతుంది, 0.5 అవర్స్ అనేది. నెక్స్ట్ ఇక్కడ మన యొక్క టెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. లాస్ట్ 6 టెస్ట్ ఇక్కడ పెట్టిన థర్డ్ టెస్ట్ ఎగ్జామ్ మధ్యలో క్విట్ అయిపోయింది, అందుకు కొంచెం తక్కువ వచ్చింది. మిగిలిన యావరేజ్ స్కోర్స్ అనేది ఇలా ఉన్నాయి. లాస్ట్ మనం డైలీ ఈరోజు నేను లాస్ట్ చేసిన సెషన్స్లో ఇవి అనమాట. ఇక మన రివిజన్స్ కూడా ట్రాక్ చేసుకోవచ్చు. ఇంకా డిఫరెన్షియేషన్ ఫిజిక్స్లో నార్మల్ డిఫరెన్షియేషన్ ఉంటుంది కదా, అది రివైజ్ చేసుకోవాలి. ఇంకేదైనా కొత్త టాపిక్ సపోజ్ మ్యాథ్స్లో మనం సెట్స్ రివిజన్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి, సెట్స్ మ్యాథమెటిక్స్ యాక్టివ్ రివిజన్ అయితే ఇక్కడ మనం మర్చిపోకుండా అది రివిజన్ డ్యూ ఉండేదని గుర్తు చేస్తుంది. రివైజ్ అయితే రివైజ్ రెడీ టు రివైజ్ అని చెప్పి అలా కంప్లీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మన వీక్లీ ప్లాన్స్, ఏమైనా ఎర్రర్ మనం ఎగ్జామ్ రాస్తాం, మన యొక్క ఎర్రర్స్ని కాన్సెప్ట్స్ లేదా క్యాలిక్యులేషన్స్, ఎలిమినేషన్ టైం ఇలా ఎర్రర్స్ని కూడా మనం ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. నేను మోషన్ స్ట్రైట్ లైన్లో క్వశ్చన్ ఎర్రర్ అని ఉంచాను. మనం చాలామంది క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు లేదా చదివేటప్పుడు పొమోడోరో టెక్నిక్ వాడతారు, అది కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. మనం అది కూడా ఇక్కడ చేసుకోవచ్చు. నాన్ మోటివేషన్ జోన్ కొటేషన్స్, టోటల్ ఎన్ని అవర్స్, డేటా మేనేజ్మెంట్, బ్యాకప్. మెయిన్ ఇక్కడ మనం మన టైంలో ఎంత టైం యూజ్ చేసుకుంటున్నాం కదా, వేస్ట్ చేసిన టైం కూడా ట్రాక్ చేసుకోవడానికి టైం వేస్టింగ్ ట్రాకర్ కూడా ఉంది. ఇక మనం ఎంత టైం వేస్ట్ చేస్తున్నామో ట్రాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను యూట్యూబ్లో ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ చేసినంత డైరెక్ట్ యూట్యూబ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇంకా హాఫ్ అన్ అవర్ అంతా ఇంకోసారి. ఒకవేళ మనం ఇవి కాకుండా ఇంకేదైనా ఇక్కడ ఉన్నవి ఇవేవి కాకుండా ఇంకేమైనా అయితే అదర్ సెలెక్ట్ చేసుకొని కస్టమ్ యాక్టివిటీలో అది ఏంటో సెలెక్ట్ చేసుకొని ఎంత టైం వేస్ట్ చేస్తుందని చెప్పి వేస్ట్ టైం చేస్తే అది ట్రాక్ అయిపోతుంది. ఇక్కడ మన ప్యాటర్న్స్ కూడా అనలైజ్ చేసుకోవచ్చు. మనం రోజుకి ఎంత టైం వేస్ట్ చేయాలో ఇక్కడ సెర్చ్ చేసుకుంటే మినిమం
మ్యాక్సిమం అంత దాటి వెళ్ళకూడదు, చాలా తక్కువ టైం వేస్ట్ చేసుకుంటే ఇప్పుడు గోల్ సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది అప్డేట్ అవుతుంది. ఇంకా ఎమర్జెన్సీ మోడ్ అంటే ఇప్పుడు ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది అనుకోండి, సపోజ్ మన జేఈ మెయిన్స్ జనవరి 21 నుండి అన్నారు కాబట్టి సెట్ చేసుకుంటే యాక్టివేట్ ఎమర్జెన్సీ ప్రోటోకాల్ అయితే ప్రిపరేషన్ యొక్క ఇంకెన్ని డేస్ లెఫ్ట్ ఉందో మనం ఏం ఫోకస్ చేయాలనేది అక్కడ మనం ఇంకా రిమైనింగ్ డేస్ బట్టి వస్తుంది అనమాట. ఓవరాల్గా ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ గురించి ఇది మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది వాళ్ళ ప్రిపరేషన్లో. వీలైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.